78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ఎర్రకోటలో ఇచ్చిన ప్రసంగంలో మన భారత సార్వభౌమత్వం పట్ల, భద్రత పట్ల, అలాగే అభివృద్ధి పట్ల మన ప్రధాని నరేంద్ర మోడీకి ఏ విధమైన ఆలోచన ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు లౌకిక సంస్కృతి అవసరమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తూ జాతినుద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో అన్నారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలను చెప్పడంతో పాటు సవాళ్ల గురించి కూడా వివరించారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోడీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశంపై కూడా బహిరంగంగా మాట్లాడారు. అదే సమయంలో ఉమ్మడి పౌర స్మృతిని సమర్థించారు. కొత్త పదజాలాన్ని పరిచయం చేస్తూ దేశానికి ఇప్పుడు లౌకిక పౌర స్మృతి అవసరమని అన్నారు. చాలా కాలంగా మతపరమైన పౌరస్మృతి ఉందని, ఇప్పుడు దేశానికి లౌకిక పౌరస్మృతి రావాల్సిన అవసరం ఉందన్నారు. పలు రంగాల్లో మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని ప్రధాని పేర్కొంటూ, అయినా ఇటీవల కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. మన తల్లులు, సోదరి మనులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉంది. దానిని నేను అర్థం చేసుకుంటాను. దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. ఇది సమాజంలో నమ్మకాన్ని పెంచుతుంది అని వెల్లడించారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ప్రస్తావిస్తూ, బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు. భారత్ ఎప్పుడు బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. అక్కడ ఉన్న మైనారిటీలు, హిందువుల సురక్షతను భారత్ కోరుకుంటుంది అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. మన యువత ఇక్కడే చదువుకునేలా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని మోడీ ఆకాంక్షించారు. విదేశీయులే ఇక్కడికి వచ్చి చదువుకునేలా ఉండాలన్నారు. మనం బీహార్లో నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాం, కానీ విద్యా వ్యవస్థలో శతాబ్దాల నాటి నలంద స్ఫూర్తిని తిరిగి నిలబెట్టాలని ప్రధాని అన్నారు. వోకల్ ఫర్ లోకల్, ఆత్మ నిర్భర్కు కీలక మంత్రం అని ప్రధాని మోడీ అన్నారు. మనం భవిష్యత్తు కోసం చేపట్టే ప్రతి కార్యక్రమంలో దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడం అనేదే మన లక్ష్యంగా ఉండాలని అన్నారు. బీజేపీ ప్రధాన ఎజెండాలో ఉన్న ఉమ్మడి పౌర స్మృతిని కూడా నరేంద్ర మోడీ సమర్థిస్తూ, ఇది సెక్యులర్ కోడ్ అని, దేశానికి ఇది అవసరమని అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం మన అవసరం అన్న ప్రధాని చాలా కాలంగా మత కోడ్ ఉందని, ఇప్పుడు సెక్యులర్ కోడ్ తీసుకురావాలని అన్నారు. సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ పై చర్చించి ఆదేశాలు జారీ చేసిందని, ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైందని, అది వివక్ష చూపుతుందని మోడీ అన్నారు. ఇప్పుడు దేశ సైన్యం వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తోందని, ఇది దేశ యువతలో గర్వాన్ని నింపుతోందని మోడీ అన్నారు. దేశ కళలను సాకారం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై, పౌరులు కూడా ప్రజా ఉద్యమం రూపంలో చేరితేనే లక్ష్యాలు నెరవేరుతాయని మోడీ అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, మనం వాతావరణాన్ని మార్చిన తీరు, 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడిన తీరు ఆ ఆకాంక్షను పెంచిందని ప్రధాని మోడీ తెలిపారు. రాజకీయాల్లో కులతత్వం, కుటుంబవాదం నిర్మూలనకు ప్రధాని ఈ సందర్భంగా రోడ్ మ్యాప్ను రూపొందించారు. ఇప్పటి వరకు కుటుంబ ప్రమేయం లేని కనీసం 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానులు, మేయర్లు అవుతారని, అలాంటి వారు వస్తే కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని
కుటుంబవాదం అంతమవుతుందని మోడీ అన్నారు. ప్రతి 3 నెలలకోసారి ఎన్నికలు జరుగుతుండటంతో దేశం విసిగిపోయిందని, ఇప్పుడు వన్ కంట్రీ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని నరేంద్ర మోడీ పేర్కొన్నాడు.